ఈ ఏడాది ఆరంభంలో పరిమిత ఓవర్ల టోర్నీలకు సిద్ధమవుతున్న టీమిండియాకు శుభవార్త అందింది. టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ తిరిగి వచ్చాడు. గతంలో 2023 వన్డే వరల్డ్ కప్లో అద్భుతంగా రాణిస్తున్న సమయంలో గాయంతో జట్టుకు దూరమైన షమీ అప్పటినుంచి కోలుకుంటున్నాడు. తాజాగా అతను ఫిట్నెస్ నిరూపించుకోవడంతో ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగే 5 టీ20ల సిరీస్కు సెలెక్టర్లు ఎంపిక చేశారు. జనవరి 22న కోల్కతాలో ఇంగ్లండ్తో భారత్ తమ తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఈ సిరీస్లో ఆడే జట్టును సెలెక్టర్లు తాజాగా ఎంపిక చేశారు. ఇందులో షమీ కాకుండా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడిన 4 ఆటగాళ్లను కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు. వీరిలో ఆల్-రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాతో పాటు ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. వీరంతా గతంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిన రమన్ దీప్ సింగ్, జితేష్ శర్మ, ఆవేష్ ఖాన్, యష్ దయాళ్ స్థానంలో జట్టులోకి వచ్చారు. మరోవైపు ఇంగ్లండ్తో టీ20లకు ఎంపికైన షమీ విషయానికొస్తే గతేడాది నవంబర్లో దేశవాళీ క్రికెట్కు తిరిగి వచ్చినప్పటి నుండి షమీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ ఆడిన మొత్తం 9 టీ20లు ఆడాడు. ఇందులో 7.85 ఎకానమీ రేటుతో 11 వికెట్లు తీశాడు. తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్ ఆడిన 7 వన్డే మ్యాచ్లలో 3 మాత్రమే ఆడాడు. అయితే 25.80 సగటుతో 5 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్కు కూడా షమీని ఎంపిక చేయాలని భావించినా కాలు వాపు తగ్గకపోవడంతో సెలెక్టర్లు రిస్క్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఇంగ్లండ్తో టీ20 సిరీస్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండటంతో అతన్ని ఎంపిక చేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫీడ్ బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.